ఫ్యూచర్ సిటీపై హరీష్ రావు ప్రకటనతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. రేవంత్ మెప్పు కోసమే శ్రీధర్ బాబు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ దందాల కోసమే ఫ్యూచర్ సిటీ తెచ్చారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి రాగానే అని ప్రకటించారు. ఇది తెలంగాణ ప్రజలు హర్షించే ప్రకటన, తెలంగాణ ప్రజలు ఆహ్వానించే ప్రకటన, తెలంగాణ ప్రజా ప్రయోజనాలను కాపాడే ప్రకటన. కేవలం భూదందాలు, కమిషన్లు, అక్రమార్జనలకు అలవాటు పడ్డ వాళ్లకు ఈ ప్రకటన బెంబేలెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. చుట్టుపక్కల భూములన్నీ కబళించారు. దీని పేరు చెప్పుకొని హఠాత్ మన అడ్డగోలుగా ధరలు పెంచి దండుకోవడానికి కావలసినటువంటి ఎత్తుగడలన్నీ పూర్తి చేసి పెట్టుకున్నారు. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది, వీళ్ళ ప్రయోజనాలకు గండిపడుతుంది. ఆ ఆదుర్దాలోంచి, ఆ ఆందోళనలోంచి ఈ ఫ్యూచర్ సిటీ కోసం క్రీచర్స్ అన్నీ ఇవాళ అరుస్తున్నాయి, ఆక్రందిస్తున్నాయి, ఆర్తనాదాలు పెడుతున్నాయి.